హే హలో గాయ్స్, ఈరోజు మన వర్కౌట్ షోల్డర్ అండ్ ఆర్మ్స్. ఈ 60 సెకండ్స్లో నీకు ఫుల్ వర్కౌట్ చెప్తాను. ఫస్ట్ అయితే రీల్ని సేవ్ చేసుకో, మళ్ళీ దొరకదు. ఇక మొదలెడదామా? మన ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ఓవర్ హెడ్ రైజెస్, డంబెల్ ఓవర్ హెడ్ ప్రెస్ 4x10 రెపిటేషన్స్. మన షోల్డర్ బిల్డ్ కావాలంటే ఈ వర్కౌట్ మస్ట్. స్లోగా కంట్రోల్గా చేయాలి. మన సెకండ్ వర్కౌట్ వచ్చేసి లేటరల్ రైజెస్. సైడ్ డెల్ట్స్ కి షేప్స్ రావాలంటే 4 sets 15 రెపిటేషన్స్ చేయాలి. మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి ఫ్రంట్ రైజెస్. ఫ్రంట్ లుక్ మాస్ గా ఉంచాలి అంటే ఫ్రంట్ రైజెస్ కంపల్సరీ బ్రో. ఈ వర్కౌట్ 4 sets 15 రెపిటేషన్స్ చేయాలి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి రేర్ డెల్ట్ ఫ్లై. మన బ్యాక్ షోల్డర్ మిస్ అవ్వద్దు బ్రో. ఈ వర్కౌట్ లో 3 sets 12 రెపిటేషన్స్ చేయాలి. స్టార్ట్ అండ్ స్ట్రాంగ్ డంబెల్ కర్ల్స్ 4 sets 10 రెపిటేషన్స్. పవర్ అండ్ సైజ్ ఎక్కడ అంటే ఇక్కడ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హ్యామర్ కర్ల్స్ ఫర్ థిక్నెస్. బైసిప్ కి 3D లుక్ రావాలి అంటే ఇదే వర్కౌట్ బ్రో. ఈ వర్కౌట్ 4 sets 10 రెపిటేషన్స్. నెక్స్ట్ వర్కౌట్ ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. మ్యాసివ్ ట్రైసెప్స్ అంటే లాంగ్ హెడ్ టార్గెట్ చేయాలి. యూజ్ హెవీ వెయిట్. ఈ వర్కౌట్ 3 sets 8 to 10 రెపిటేషన్స్ చేయాలి. మన లాస్ట్ వర్కౌట్ వచ్చేసి ట్రైసెప్ పుష్ డౌన్. బైసెప్ చేసావంటే ట్రైసెప్స్ మిస్ కాకూడదు బ్రో. పుష్ డౌన్ ఫర్ దట్ క్లీన్ కట్. ఆర్మ్స్ ని స్కల్ప్ చేయాలి అంటే రొటీన్ ఫాలో అవ్వాలి. ఈ రోజుకి వర్కౌట్స్ ఇంతే. ఉంటా బాయ్ మరి. అంటిల్ దెన్ ఫాలో ఫర్ మోర్.